నారాయణపేట పట్టణంలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం 5 పండ్ల వ్యాపారులు విక్రమ్ సింగ్ను గ్రౌండ్లోకి తీసుకెళ్లి కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి బావమర్ది శివరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఓకే, నిన్న తేదీ 3వ తారీఖు నాడు మార్నింగ్ ఒక డెడ్ బాడీ చనిపోయిందని చెప్పేసి ఇంటిమేషన్ రాగా మేము అట్టి దాని సమాచారం మేరకు శివరాజ్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన అతను కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో విక్రమ్ సింగ్ అని చెప్పి వాళ్ళ రిలేషన్ 32 years ఉంటాయి. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ సింగ్ గుజ్జార్ అనే వ్యక్తి చనిపోయాడు, చంపబడ్డాడు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద, శివరాజ్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేసుకున్నాము. దాని మీద దర్యాప్తు చేసే క్రమంలో మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే, ఈరోజు దాని మీద మేము పరిశోధన చేస్తున్న టైంలో ఈరోజు మేము చింతా గోపి, బాలరాజ్, దాసర్ రాజు, నరేష్ కుమార్, మహమ్మద్ రఫీక్ వీళ్ళని సత్యనారాయణ చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము విచారించగా చెప్పింది ఏంటంటే, నారాయణపేటలో మన కొత్త బస్ స్టాండ్ పక్కన, జూనియర్ కాలేజ్ పక్కన పండ్ల దుకాణం ఉంది. అక్కడ వాళ్ళ ఈ గోపికి సంబంధించిన పండ్ల దుకాణం ఉంది. గోపి ఎప్పుడు కూడా సాయంత్రం పూట పండ్లని ఒక చోట జమ చేసి తీసుకొని పోతుంటాడు. అది ఈ మధ్య పండ్లు దొంగతనం అవుతుందని చెప్పేసి నిఘా పెట్టిన క్రమంలో ఇతను, ఈ మృతుడు విక్రమ్ సింగ్ గుజ్జార్ అక్కడికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన క్రమంలో ఆ టైంలో అతను పోతున్నాడు. ఇతనే మా పనులు ఈ మధ్య కూడా గతంలో దొంగిలించారని చెప్పేసి వాళ్ళు భావించి